1998లో వచ్చినాయి, 2009లో కూడా వచ్చినాయి. అవును సార్. మీకు ఒక మాట చెప్తాను, సరే. వరదలు ఆంధ్రప్రదేశ్ కొత్త కాదండి. వరదలు, తుఫాన్లు, కృష్ణా రివర్ పొంగటం, వాగులు పొంగటం, వంకలు పొంగటం ఇవేం కొత్త కాదు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వచ్చిన విషయం ఏంటంటే బెజవాడకు ఒక ప్రమాదం వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే బెజవాడ అనగానే కృష్ణానది ఉంది కాబట్టి కృష్ణానది పొంగి బెజవాడ మీద పడింది అనుకుంటారు. కానీ కృష్ణానది మూలాన ఎలాంటి నష్టం జరగల బెజవాడకు కానీ, బెజవాడలో ఉన్న కాలనీలకు కానీ. కేవలం బుడమేరు అనే ఒక పెద్ద ప్రమాదకరమైన వాగు గండి దిగి విజయవాడ మీద పట్టడం మూలానే దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ఊహించని ఒక ప్రమాదకరమైన సంఘటనగా జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు మొట్టమొదటిలో చెప్పారు ఇప్పుడు బురద రాజకీయం అని. నేను బురద రాజకీయం జోలికి పోను, కానీ సింగనగర్ కానీ, రాజేశ్వరిపేట కానీ, వాంబే కాలనీ కానీ, విజయవాడలో దాదాపు 26 కాలనీలు, 17 డివిజన్లు ఈ ముంపున గురైని ప్రజలందరూ కూడా కట్టుబట్టలతో వాళ్ళ యొక్క ఇళ్లలో ఉన్న అన్ని సామాగ్రిని కూడా కోల్పోయారు. ప్రాణ నష్టం జరగకపోయినా పెద్దగా ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. కృష్ణానది మున్నేరు, కట్టెలేరు, వైరా ఏరు పొంగి పొరటం మూలాన పంట పొలాలకు నష్టం జరిగింది. చాలా గ్రామాలకి కనెక్టివిటీ దెబ్బతగిలింది. మేము గత 4 రోజులుగా ఈ నింపు నిర్వాసితులకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, మజ్జిగ అందిస్తూ ఆ 4 రోజుల కార్యక్రమంలో నేను ఉన్నాను. దీనిని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత పడి పరిష్కరించాలి. ఓ పక్క మీరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 రోజులుగా నిద్రాహారాలు మాని కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ అధికారులను పరుగులు పెట్టిస్తూ ఆయన కూడా మోకాల లోతు నేలల్లో నడుస్తూ జేపీజీల మీద ప్రయాణం చేస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ ప్రజల నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చినా కూడా సమాధానాలు చెప్తూ సహాయ చర్యలు తీసుకుంటున్నారు. లోకం యావత్తు కూడా స్పందిస్తుంది. దాతలు విరాళాలు ఇస్తున్నారు. అన్ని కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాబట్టి ఆయన కూడా సహాయ సహకారాలు బాగా చేస్తే మంచిది. ఆయన కూడా పరామర్శించడానికి వెళ్ళాడులే, కానీ వైసీపీ నుంచి అయితే పెద్దగా ఇప్పటివరకు అయితే సహాయ సహకారాలు ఏమని దాఖలాలు లేవు. ఎలాంటి సాయం అయితే చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే పరిమితం అయ్యారు. నాకు తెలిసి మీరు అంగీకరించకపోయినా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు నది అంటాడు. బుడమేరు నది దాని గేట్లు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్లు రాకుండా చేయడం కోసం బెజవాడిని ముంచింది అని అంటారు. అది నది కాదు. ఆయనకు అసలు బుడమేరు సంగతి కూడా తెలియదండి. ఒక మాట చెప్పాలంటే గత 5 ఏళ్ళు ఈ బుడమేరు ఆధునీకరణ పనులు చేసినా, కాస్త కాలువ పనులు చేసినా ఆ ప్రవాహాన్ని అడ్డుపడుకోకుండా ఏదైనా చేయగలిగినట్లయితే ఇంత ఉపద్రవం ఉండేది కాదు. ఇది మాకు తరచూ విజయవాడకు ఉండలేనండి. బుడమేరు గురించి చాలా ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరకు ఎప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాని మీద కాస్త తూటుకాడలు తీయటము, ఆక్రమణలు ఆపు చేయటం జరుగుతుంది. ఇప్పుడు రమారమ ఏంటంటే ఆక్రమణలు పెరిగిపోయినాయి. మీకు ఏంటంటే ఇక్కడ ఇది ఖమ్మం జిల్లా దగ్గర నుంచి వాగు వస్తుంది, మైలవరం కొండల్లో నుంచి వచ్చి ఓ 4-5 వాగులు కలుపుకొని పోతుంది. ఈ బుడమేరు పెద్దవాగు ఒక దుఃఖదాయిని విజయవాడకి. దీనిని పులివాగు, భీంవాగు, లోయవాగు అని చెప్పి చాలా వాగులు కలిసి సింగినగరం, గూడవల్లి, గన్నవరం, పాపులపాడు, తర్వాత నందివాడ, గుడివాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరులో కూడా కలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడికెక్కడికి నీటి కట్టలు దిగిపోయి ఈ ప్రమాదం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను మీ ఛానల్ ద్వారా కూడా, కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ కష్టాలు తీరవండి. రాష్ట్ర ప్రభుత్వం తన చేతనైన సాయం చేస్తుంది. మేము ఇప్పుడు కూడా చాలా డిబేట్లలో కానీ లేదా మీడియా పర్సన్గా కానీ మా మీటింగ్లో కానీ చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం 2 చేతులు ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా కూడా 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకి ఇంటి సామాగ్రి ఇవ్వాలి. కార్లు పోయినాయి, మోటార్ బళ్ళు పోయినాయి, పసిబిడ్డలు ఎత్తుకున్నారు, బాలింతలు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా ఆహార పత్రాలు గట్రా అన్ని కూడా అందజేశారు. కాకపోతే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒకేసారి 3 లక్షల మందికి ఆహార పత్రాలు అందజేయటం అంటే ప్రభుత్వానికి కూడా సాధ్యపడే విషయం కాదు. కొంతమంది కొన్ని చోట్ల అందకపోవటం అనే సంఘటనలు కూడా జరగకపోలేదు. ఎందుకంటే నేను వెళ్ళినోనే
నేను వెళ్ళాను, నేను చూశాను. మా కారులో కూడా బస్తాల కొద్ది ఆహార పదార్థాలు తీసుకుని అన్ని కాడికి ఇచ్చుకుంటూనే వెళ్ళాము. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన మొత్తం ఒక విపత్తుగా, ఒక జాతీయ విపత్తుగా భావించి దీనిని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆదుకోవాల్సిన వాళ్ళు ఆదుకోవాలి. అంతకంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి ఏముంది సార్? ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను వైసీపీ సోషల్ మీడియా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని మాట్లాడుతున్నారు. ఏ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతే నష్టం ఏమైనా ఉందా? అసలు భాగ్యనగరానికి దిక్కు లేదు కదా అక్కడ. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే బాలకోటయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ మునిగిపోతుందో అని ఈ వాటర్ నెట్ దారి మళ్లించారు దానికి అని చెప్పి మాట్లాడుతున్నారు కట్టని. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని రక్షించుకోవడం కోసం ప్రజలకు వాగును మళ్ళిస్తాడా? ఆయన అంటాం సరే, మనకు మాత్రం ఉందగా జ్ఞానం. ఇప్పుడు తలకాయలో గుర్తుండాలి కదండి. ఉంటుందా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు పడుతున్నాడా? మోకాళ్ళలోతు నేలలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అంటున్నారండి. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి అంటారండి. ఆ రాజకీయాలు చేసి 151 సీట్లు 11 అయినాయి. చూపించండి ఒక వైసీపీ జెండాని, ఒక అన్నం పొట్లాన్ని. నేను అంటున్నానని కాదు, మళ్ళీ నన్ను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు బాలకోటయ్య, చంద్రబాబు నాయుడు గారికి మార్పులు వేసాడు బాలకోటయ్య అని అంటారు. చూపించమనండి, మీరు చూపించండి, ఒక విజువల్ తీయండి వైసీపీ జెండాని. రైట్, ఓకే. బాలకోటయ్య గారు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రకటించారో చెప్పండి. అది కాదండి, ఆపదలో ఉన్నాం, దీన్ని రాజకీయాల కోణంలో కాకపోకుండా ప్రజలను ఆదుకోవాలి. ప్రజలకు అర్థమవుతుంది. అంతటి ముఖ్యమంత్రి రహదారి మీదకి వచ్చి ధైర్యం చెప్పబట్టే కాస్త కుదుటపడిందండి. లేకపోతే సాదా సీదాగా ఉండదు ఈ ప్రమాదం. అంత ప్రమాదం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి